రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలో ఓ విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. పెంచికల్ పహాడ్లోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలకు చెందిన మౌనిక డెటాల్ సేవించింది. డెటాల్ అధికంగా తాగటంతో ఆమె తీవ్ర అస్వస్థతకు లోనై కింద పడిపోయింది. గమనించిన సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితురాలకు అత్యవసర చికిత్స అందించిన వైద్యులు మరో 24 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచారని చెప్పారు. చికిత్స అనంతరం కూడా విద్యార్థినికి గొంతులో నొప్పి తగ్గకపోవడంతో ఇక మరింత మెరుగైన చికిత్స కోసం ఎండోస్కోప్ చేయాలని వైద్యులు సూచించారు. విద్యార్థిని సూసైడ్ అటెంప్ట్కు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నరేష్, మౌనిక పరిస్థితి ఎలా ఉంది? ఆమెకు ట్రీట్మెంట్ ఎలా జరుగుతోంది? నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం సంబంధించి మాత్రం దేవరకొండ మండలం పెంచికల్ పేహాడు PTWRS గుర్తుల విద్యార్థి అయితే ఆత్మహత్యకి అయితే పాల్పడిన సంఘటన అయితే చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి మాత్రం ఈ గురుకుల పాఠశాలకు సంబంధించి మాత్రం మౌనిక అనే విద్యార్థి డెటాల్ తాగడంతో మాత్రం స్కూల్లో మాత్రం ఇక్కడ విద్యార్థులైతే ఈ యొక్క విషయాన్ని మాత్రం తీవ్రంగా పరిగణిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు, మొత్తం ఈ యొక్క విద్యార్థిని సంబంధించి మాత్రం వాళ్ళ తల్లిదండ్రులు టీచర్స్ పెట్టడంతో ఈ విద్యార్థి ఈ యొక్క డెటాల్ తాగినట్టుగా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఇప్పటికే చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ విద్యార్థినికి సంబంధించి మాత్రం ఇప్పటికే గత రాత్రి ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థిని మాత్రం హాస్పిటల్లో మాత్రం ఇప్పటికే జాయిన్ చేశారు. విద్యార్థికి మాత్రం ఇప్పటికే అక్కడ మాత్రం ట్రీట్మెంట్ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఆ విద్యార్థుల తల్లిదండ్రులని క్లాస్ టీచర్ తిట్టడంతో ఈ మానసిక బాధతో మాత్రం ఈ యొక్క విద్యార్థి డెటాల్ తాగినట్టుగా ఆ యొక్క విద్యార్థి తల్లిదండ్రులు అయితే ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. నరేష్, చూసుకున్నట్లయితే విద్యార్థిని తల్లిదండ్రులు కావచ్చు ఏం చెప్తున్నారు, అలాగే సిబ్బంది కావచ్చు, అంటే ఇక్కడ గురుకుల పాఠశాల సిబ్బంది కావచ్చు, అక్కడ స్కూల్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఏం చెప్తున్నారు? విద్యార్థికి సంబంధించి మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం మీడియాతో మాట్లాడుతూ కూడా తమ యొక్క కూతురికి సంబంధించి మాత్రం మా తల్లిదండ్రులు అంటే మమ్మల్ని అంటే వారి యొక్క తల్లిదండ్రులు తిట్టడంతో ఈ యొక్క విషయానికి సంబంధించి మాత్రం తను డెటాల్ తాగినట్లుగా కూడా నేను గత రాత్రి మీడియాతో మాట్లాడుతూ అనడం జరిగింది. అసలు ఎందుకు తల్లిదండ్రులు తిట్టాల్సి వచ్చిందనే విషయాలు మాత్రం ఇప్పటికే అటు పాఠశాల సిబ్బంది అలాగే పాఠశాలకు సంబంధించిన అధికారులు మాత్రం ఇప్పటికే ఆ విద్యార్థినికి సంబంధించి ఏదైతే టీచరు ఆ విద్యార్థినికి తల్లిదండ్రులు తిట్టిందో ఆమెని పడిగే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ట్వెల్వ్ 12:30కి అట్లా ఫోన్ వచ్చింది సార్. ఫోన్ వచ్చి ఇట్లా మమ్మల్ని బయట లోపల రానియకుండా ఇష్టం వచ్చి తీరుతారు అని మా అక్క ఫోన్ చేసింది. ఫోన్ చేసిన తర్వాత ఎందుకు ఏమైందని అడిగితే ఇంకా మాటలు గలీజ్ మాటలు సార్, మన ఆన్లైన్ మాటలు తిట్టిరంట ఇద్దరిని, తల్లిని కూతుర్ని. నేను మీడియా వాళ్ళని పంపాను అని అడిగిన. మీడియా వాళ్ళు పంపించే తమ్ముడు అని అది మా అక్క. తర్వాత ఏమో మీడియా వాళ్ళైనా మాకు భయం అన్న, లేకపోతే 100 ఫోన్ చేస్తా, నేను పోలీసు వాళ్ళు వస్తారు, సరే మనం ఏమైనా తప్పు చేస్తే వాళ్ళే సమాధానం చెప్తారు, వాళ్ళ మాటలు మీరేం భయపడకండి అని చెప్పిన. సరే పంపించమని చెప్పారు. మళ్ళీ ఒక 5 మినిట్ 10 మినిట్ తర్వాత పోలీసులు ఏమొద్దు, మీడియా ఏమొద్దు, ఒక మేడం వచ్చి ఏమొద్దు ఇప్పుడు ఉంచండి మాధవికి, మేము చూసుకుంటా అది ఇది అని చెప్తుంది తమ్ముడు అని చెప్పింది. సరే ఒక మేడం అయితే చెప్తుంది కదా, అందరూ మనకు మంచిగా ఉండాలని రూల్ ఏం లేదు కదా, సరే పంపిరా అక్క అని చెప్పి మేము ఆ మేడాన్ని నమ్మి వదిలేసి వచ్చేసింది మా అక్క. వచ్చిన 5-6 గంటలకు మళ్ళీ ఫోన్ చేసి మాది డైటాల్ తాగినంట హాస్పిటల్లో ఉంది, జల్దీ రా తమ్ముడు అని ఫోన్ చేస్తే ఇప్పుడు ఎగేసుకుంటే ఇక్కడ వచ్చినాం.